హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి బ్లాగ్స్. ఈరోజు అయితే ఎగ్ రైస్ చేసేసానండి మా లంచ్లోకి. మీరేం తినారా అనేది అయితే కామెంట్ చేసేయండి. ఈరోజు మా లంచ్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫుల్ వీడియో చూడండి లాస్ట్ దాకా. నా వీడియో కానీ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన ఏ వీడియోస్ అయినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. లైక్ చేయడం వల్ల అందరిలోకి రీచ్ అవుతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూస్తూ ఉండండి, ఇలాంటివి ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ చేస్తాను. ఇంకా చూడండి ఈ బ్లాగ్ అయితే. నేను ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసి షార్ట్ వీడియో కూడా పెట్టానండి. కానీ షార్ట్ వీడియోలో అర్థం కాలేదు అన్న వాళ్ళు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు అనమాట. కొంతమంది ఫుల్ వీడియోస్ చూడడానికి ఇష్టపడరు కదా, వాళ్ళ కోసం అనేసి షార్ట్ వీడియో అయితే చేశాను. బట్ అంత క్లియర్గా మీకు తెలియలేదు అనుకుంటే మాత్రం ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనేసి ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఆయిల్ వేసుకొని మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అనేది ఎగ్స్ అయితే డైరెక్ట్ వేసేస్తున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులో నేను కాస్త సాల్ట్ ఇంకా పసుపు అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే ఎగ్స్ కూడా పట్టాలి కదా, సో అందుకనేసి నేను ఫస్ట్ వీటికి వేసాను. దాని తర్వాత మళ్ళీ రైస్లో కూడా యాడ్ చేస్తానన్నమాట. మనం తినేటప్పుడు ముక్క తింటాం కదా, అప్పుడు ముక్కకు కూడా సాల్ట్ అనేది వెళ్ళాలి అనేసి. ఇంకా పసుపు అనేది కొంచెం నీచు వాసన అలా వస్తుంది కదా, పసుపు వేసుకుంటే రాదు అన్నది నా ఫీలింగ్ అనమాట. మిగిలిన వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదండి. కొత్తగా ఏమన్నా చెప్తున్నారా అంటే కొత్తగా ఏం లేదు, నేను ఎలా చేసుకుంటాను అనేది అయితే చెప్తున్నాను. ఇంకా అంతే. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనకు లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది చూడండి, మంచిగా వస్తుంది. అప్పుడు అనేది నేను కొంచెం సాల్ట్ ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక కొంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సింపుల్గా ఉంటాయి కానీ నా రెసిపీస్ టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎగ్ రైస్లో ఏముందులే అందరూ చేస్తారు, నువ్వేంటి చెప్పేది అంటారా? అలా కాదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, అలా నా స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట. కొంతమంది కొన్ని యాడ్ చేస్తారు, కొన్ని యాడ్ చేయరు. నా దగ్గర అయితే ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ ఏం లేవు, ఓన్లీ క్యాబేజీ ఇంకా ఆనియన్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా క్యారెట్ కూడా లేదనమాట. క్యారెట్, బీన్స్, మటర్, అదే బఠానీలు, పచ్చి బఠానీ అంటారు కదా, అట్లా మన దగ్గర ఉండే వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే మనం పిల్లలకి పెట్టినప్పుడు బాగుంటుంది. ఇంకా సో నా దగ్గర అవేవి లేవు, క్యాబేజీ ఇంకా ఆనియన్స్ మాత్రం ఉండే. సో సింపుల్గా చేసేద్దాము అన్నట్టు సింపుల్గా చేస్తున్నాను అనమాట. అంతే అండి. ఇంకా ఆనియన్స్, క్యాబేజీ అయితే వేసేసి అదే మళ్ళీ నేను పక్కకైతే ఏం తీయలేదు, ఎగ్ని డైరెక్ట్ దాంట్లోనే ఫ్రై చేస్తున్నా. అలా ఫ్రై అవుతూనే టేస్టీగా ఉంటాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం హై ఫ్లేమ్లోనే చేసుకుంటే టేస్ట్ అనేది వస్తుందన్నమాట. తక్కువలో పెట్టి సిమ్లో పెట్టి అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ హైలో పెట్టి ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది రాదు. సో మనం అందుకనేసి చేసే ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ మీద పెట్టి చేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వైట్ రైస్ అయితే నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను కుక్కర్లో. సో నేను ఎప్పుడు కుక్కర్లో చేస్తాను, వేడివేడిగా మా హస్బెండ్ వస్తారు అనేసి అప్పుడప్పుడు రైస్ కుక్కర్లో పెడతాను. టైం ఉందంటే రైస్ కుక్కర్లో పెడతా, టైం లేదు అంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా ప్రెషర్ కుక్కర్లో రైస్ అయితే చేసేసుకున్నాను. ఆ రైస్ అంతా కూడా వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని బాగా ఎగ్ ఇంకా ఆనియన్స్, క్యాబేజ్ బాగా కలిసేలాగా ఫ్రై అంటే తిప్పుకోవాలన్నమాట. బాగా కిందకి మీదకి చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే రైస్ కూడా మనకు కొంచెం క్రిస్పీ లాగా కొంచెం
కుక్ అవుతున్నట్టు చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా బాగా టాస్ చేసుకున్న తర్వాత దీంట్లోకైతే మళ్ళీ కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి, రైస్కి పట్టాలి కదా. ఇంకా పసుపు అయితే నేను అప్పుడే యాడ్ చేశాను కదా, సో ఎక్కువ అయితే వేయలేదు, ఎందుకంటే మళ్ళీ పసుపు స్మెల్ వచ్చేస్తుంది అనేసి ఎక్కువ అయితే యాడ్ చేయలేదు. ఓన్లీ కారము, సాల్ట్, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా మీ దగ్గర ఉంటే గరం మసాలా వేసుకోండి. నా దగ్గర అయితే నేను బయట నుంచి ప్యాకెట్ తెచ్చుకున్నాను, సో అదే ప్యాకెట్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంట్లోనే చేసుకుంటాను ఎప్పుడు, కానీ ఈసారి కుదరలేదు, అందుకనేసి బయట నుంచి తెచ్చిన గరం మసాలా అయితే వేసేస్తున్నాను, యాడ్ చేసేస్తున్నాను. నేను అన్ని మసాలాలు కూడా ఇంట్లోనే కొట్టుకుంటానండి. నాకు ఏ మసాలా కావాలన్నా కూడా నేను ఒకవేళ నాకు తెలియకపోతే మమ్మీకి కాల్ చేసి అడుగుతాను, మమ్మీ చెప్తూ ఉంటారు. నేను అవన్నీ కొట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇంకా బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత సోయా సాస్, వెనిగర్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ ఉండదు, అందుకనేసి నేను ఒక్కొక్క మూత వేసుకుంటున్నాను అంతే, అంతకుమించి ఎక్కువ అయితే వేసుకోవట్లేదు. ఉన్నాయి కదా అని చెప్పేసి వేసేసుకుంటే అస్సలు టేస్ట్ అనేది ఉండదన్నమాట. అందుకని కొంచెం యాడ్ చేసుకుంటాను అనమాట. అంతే అండి, సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసుకొని తినేయడమే. మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయి అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది పుష్ చేస్తుందండి నా వీడియోని ముందుకు వెళ్ళడానికి. చూసి వదిలేయకండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను ఇలా వీడియోస్ ఏమైనా పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయన్నమాట. లేకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది అనమాట ప్రతిసారి కూడా. సో అలా లేకుండా మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు చెప్పండి. నాకైతే చాలా టేస్టీగా, యమ్మీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వంట కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాప వచ్చే టైం అయింది, 1 o'clock మళ్ళీ బస్ చేంజ్ చేశారు. సో ఇప్పుడు వెళ్ళి మా పాపను పిలుచుకొని వచ్చేసి తనకు కూడా పెట్టేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పేస్తాను. ఇంకా ఇప్పుడు మా పాపను తీసుకురావడానికి వెళ్తున్నా.